వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ చాలా టేస్టీ అయినటువంటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ముందుగా ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం నేనైతే 1 లీటర్ చిక్కటి పాలను తీసుకున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో నుంచి ఒక 100 ml మిల్క్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నటువంటి ఈ 100 ml మిల్క్ అనేది గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం చల్లార్చుకోవాలి. ఇలా బాగా పరిగినటువంటి పాలలోన మనం రుచికి సరిపడినంతగా చక్కెర అనేది వేసుకోవాలి. ఇలా 100 ml మిల్క్ను గోరువెచ్చగా చేసుకున్నాం కదండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ గుండలు లేకుండా చక్కగా కలుపుకొని ఈ మరిగే పాలలో వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేయడం వల్ల ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి కన్సిస్టెన్సీని చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. నేనైతే ఇందులో 1 కప్పు దానిమ్మ గింజలు, అలాగే సన్నగా కట్ చేసినటువంటి 1 కప్ యాపిల్ పీసెస్, అలాగే 1 కప్ బ్లాక్ గ్రేప్స్ వేసానండి. అలాగే ఒక 4 బనానాస్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చక్కగా కలుపుకున్నట్లయితే రుచికరమైనటువంటి టేస్టీ అయినటువంటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఎంతో చక్కగా ఉంది కదండి. సో మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ అయినటువంటి ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా చేసి ఒకసారి నాకు కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది.